హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్లవర్ బొకే లాగా ఎంత బాగుందో. ఇది చుక్కకూర విత్తనాలండి. పేపర్ లాగా ఉంటది ఇది విత్తనాలు. ఇది ఫస్ట్ ఇట్లాగా లైట్ గ్రీనిష్ కలర్ లో ఉంటాయి. ఆ తర్వాత ఇట్లాగా కొంచెం ఎండిపోయినట్టుగా ఉల్లిపాయ కలర్ లోకి ఇలా వచ్చేస్తాయి చూడండి. ఇదైతే మెత్తగా ఉంటది. ఇది తర్వాత ఇట్లా ఎండిపోయి ఈ కలర్ లోకి వచ్చేసాక మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ చుక్కకూర వేసుకోవడానికి ఈ విత్తనాలు బాగా పనికొస్తాయండి. మనం చూసుకోవాలి, ఈ ఎండిపోతున్నాయి అని మనకు తెలిసిపోతుంది. ఇలా సౌండ్ రావటం, కలర్ మారటం అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇట్లాగా ఈ గుత్తి మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దీన్ని ఇట్లా సౌండ్ వస్తుందండి. అప్పుడు విత్తనం తయారైపోయినట్టు. ఇక్కడ విత్తనం ఉంటది అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క విత్తనం అండి. ఇది ఒకటి వేస్తే కనుక మనకి మళ్ళీ చుక్కకూర వచ్చేస్తుంది అనమాట. ఇవి మనం ఆర్గానిక్ గా పెంచుకున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇలాగా కట్ చేసిన తర్వాత కూడా ఈ స్టెమ్ అంతా ఎండిపోయే వరకు నీళ్ళలో ఆరబెట్టేసుకుంటానండి నేను దీన్ని. మనకి ఈ బాగా పనికి వస్తాయి. ఇగో చూడండి, ఇట్లా సౌండ్ ఇట్లా వస్తుంది. బాగా బోల్డ్ అంత వచ్చిందండి విత్తనాలు. భలే వచ్చినాయి అసలు. ఇదేదో ఫ్లవర్ బొకే లాగా వచ్చింది. ఇలా ఇక్కడ ఎండినట్టుగా కట్ చేసేసుకున్నాం. మళ్ళీ కింద రాలిపోతాయి అని. మళ్ళీ మనం వర్షాకాలం వచ్చాక ఈ నాటుకుందాము. ఇప్పుడు కొన్ని నాటుతానండి, కొన్ని వర్షాకాలంలో నాటుతాను. జాగ్రత్తగా కట్ చేసుకుందాం. ఇదిగోండి, భలే పేపర్ సౌండ్ వస్తుంది. ఇది చక్కగా ఎండిపోయినాయి. ఇలా చెట్టుకి ఎండేదాకా ఉంచుకోవాలండి. అప్పుడు విత్తనం మనకి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. ఇట్లాగా భలే వస్తున్నాయి ఇవి. ఎండిపోయిన వరకే కోస్తున్నాను నేను. చూడండి ఎట్లా సౌండ్ వస్తుందా. ఇలా గ్రీన్ గా ఉన్నవి ఫ్రెష్ విత్తనాలు. ఇంకా ఈ ఫామ్ అవ్వలేదు అనమాట. ఇంకొంచెం ఫామ్ అవడానికి టైం పడుతుంది. ఇది ఇలా పెట్టినా కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ వేరుంది దీనికి. సో ఇలా పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఇది వేరే చోట పెడతాను నేను. పైన లెవెల్లో ఇంకా ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాం. ఇదిగోండి, ఇట్లా బాగా చక్కగా ఎండిపోయినాయి వరకు కోసేస్తాను. తర్వాత మిగిలిన కోసుకుందాము, అవి కూడా ఎండిపోయాక. ఇదిగోండి, ఈ ప్లాంట్ కూడా బాగా ఎండిపోయినాయి అన్ని తీసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి పేపర్ లాగా ఉంటాయండి. అసలు భలే ఉన్నాయి అసలు ఇవన్నీ చూస్తుంటేనే. ఎండిపోయినవి కోసుకుంటే ఈ కొంచెం నీళ్ళు ఎండబెట్టేసుకుందాము. పూర్తిగా ఎండిపోయాక స్టోర్ చేసుకుంటాను నేను. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వేసుకుంటా. ఈసారి మాత్రం భలే వచ్చినాయండి విత్తనాలు. ఇంతవరకు అసలు రాలేదు విత్తనాలు. ఇట్లా అప్పుడప్పుడు మనకి ఈ మొక్కలు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. నేను యాక్చువల్లీ విత్తనాలు స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ ఆకులు రావని ఇవి తీసేస్తూ ఉంటాను నేను, పైవి. అందుకని ఇదివరకు రాలేదనుకుంటా. ఆకులు ఎక్కువ రావాలంటే ఇలా విత్తనం స్టార్ట్ అవుతుందనగానే వీటిని కట్ చేసేస్తే మళ్ళీ ఆకులే వస్తాయి. ఇదిగో చూడండి అసలు ఎన్ని విత్తనాలు వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.